ఏదో ప్రాబ్లం అని ఫోన్ చేస్తూనే ఉంటారు, అంటూనే ఉంటారు, ఏదో అంటూనే ఉంటారు. అయితే కూడా నేను అనుకుంటున్నాను, ఏమి చేస్తే కూడా మొదటి ఆయన నీతి, ఆయన రాజ్యం గురించి ఆలోచన చేయాలి. మరి ఈరోజు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము, ఎందుకు యేసు చంపడానికి బలంగా చేశారు, ప్లానింగ్ చేశారు. యేసు ప్రభుని చంపాలి అని ఎందుకు మరి యూదులు మరి వాళ్ళు అక్కడ ఉన్న దేవుడు జనాలు అంటాము, ఐగుప్తులు ఉన్న పరిసరాలు సద్దుకాయలు ఈ రెండు ఆ ఏరియలు చాలా బలంగా ఉన్న ఒక పలుకుబడి ఉన్నాయి. యూదులు, సద్దుకాయలు, పరిసరాలు. ఎస్, ఇక్కడి మన ఏరియాలో కూడా మరి ఎవరు బలంగా ఉన్నారంటే మన భారతదేశం ప్రకారం చూస్తే ఒక బ్రాహ్మిన్స్ ఇంకా ఈ మన తెలంగాణ రెడ్డిస్. అంటే వాళ్ళు ఏమి చెప్తారు అవి గవర్నమెంట్ కూడా ఫాలో చేయాల్సింది వస్తుంది, అంటే తగ్గించాల్సింది వస్తుంది. మరి ఈ లోక పరంగా చూసినప్పుడు యేసు ప్రభు అనేక అద్భుత కార్యాలు చేశారు. అనేక అద్భుత కార్యాలు చేసినప్పుడు మరి కొంతమంది పడవలు ఉంటారు, కొంతమంది పడలేని వాళ్ళు ఉంటారు. ఆయన ఈ రీతిగా అనేక అద్భుత కార్యాలు చేసినప్పుడు పరిసరాలు, సదుకాయలు ఆయన ముందు ఒక చూడుబడి ఆయన మీద కొంచెం కన్ను పెట్టండి, ఆయన మీద మీరు కన్ను పెట్టండి అని పరిసరాలు, సదుకాయలు ఈయన దేంట్లో దొరికిపోతాడు అని ఒక ఆయన పట్టుకోవాలి, ఏదో ఒక దాంట్లో పట్టుకోవాలి అని ఒక పందంగా పడ్డారు. వాళ్ళ ఉద్దేశం ఏమున్నది, ఈయన ఏడ దొరుకుతాడు అని వాళ్ళ ఆలోచన కలిగి ఆ సద్దుకాయలు, పరిసరాలు ఆలోచన చేశారు. ఎందుకు ఇటువంటి ఆలోచన? యేసు ప్రభుని పట్టుకోవాలా? మరి ఆ ఏరియాలో అనేక మంది ఉన్నారు కదా, యేసు ప్రభుని ఎందుకు పట్టుకోవాలి అంటే యేసు ప్రభు పట్టుకోవడానికి కారణం అంటే అనేక మందిని రోగులను స్వస్థపరిచాడు. రోగులు స్వస్థపరిస్తే అక్కడున్న డాక్టర్స్ కానీ అక్కడున్న వైద్యం చేసే వాళ్ళు లాస్ అయిపోతున్నారు. వాళ్ళు కంప్లైంట్ అయిపోయింది, అయ్యా మీ యేసు ప్రభు ఇలాంటి పని చేస్తున్నాడు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి కంప్లైంట్ పోయింది. ఇక్కడి నుంచి రోగిని స్వస్థపరిస్తే డాక్టర్ దగ్గర నుంచి కూడా కంప్లైంట్ పోయింది. తర్వాత మరి అనేక మంది సత్యం ఆయన మంచి మార్గాలు ఇప్పుడు తాగుపోతులు ఉన్నారు, వాళ్ళందరూ మారిపోతున్నారు, మంచి మార్గంలో నడుస్తున్నారు. అంటే అనేక విషయాలు సచ్చిన వాళ్ళని కూడా లేపాయి. మరి ఇవన్నీ చూసినప్పుడు ఆ సమాజం అంతా ఆయన మీదనే కన్ను పెట్టేసి ఏమని, ఈయన ఎక్కడ దొరుకుతాడు, ఇవన్నీ అద్భుతకారం చేస్తున్నాడు, చనిపోయిన లాజరు లేపారు. తర్వాత మరి ఎవరు స్త్రీ, వ్యభిచారస్థ స్త్రీ చేసిన తప్పు అది పట్టుకుంటే కూడా దాన్ని కూడా కరెక్ట్ అయిన జడ్జిమెంట్ ఇచ్చాడు. పరిసర గారు వాళ్ళందరూ ఉంటే కూడా ఈమె వ్యభిచారం చేసిన స్త్రీ కాబట్టి ఈమెను మేము పట్టుకున్నాము అన్నప్పుడు ఆమె కూడా జడ్జిమెంట్, ఎవరు పాపం చేయలేని వారు ఉన్నారో వారు మొదటి ఆమె మీద రాయి వేయండి అని. ఎక్కడ కూడా యేసు ప్రభు దొరకలేదు. ఈ కాలం చూడండి, మన మీద కూడా సమాజం ఎప్పుడు కూడా ఈయన ఏ విధాలో దొరుకుతుంది అని వాళ్ళు పన్నంగా పడుతున్నారు, ఎదురు చూస్తున్నారు. అందుకే సహోదర సహోదరి, ఈరోజు క్రైస్తవుడు అన్న వాళ్ళు ఒక ముళ్ళు మీద మీ జీవితమును నడిచిన లెక్క ఉంటుంది. అంత యేసు ప్రభుకే వాళ్ళు ఎప్పుడు దొరుకుతాడు అని ఆయన లోక రక్షకుడికే వాళ్ళు ప్లానింగ్ చేశారు. కానీ నీ లెక్క ఉన్న వారిని పట్టుకోవడానికి చాలా చాలా ఈజీ. అందుకే జాగ్రత్త అని
మరి దేవుని వాక్యంలో మనకి ఈరోజు చూస్తున్నాం. మరి ఎప్పుడు పట్టుకున్నారు అన్నప్పుడు మరి ఒక పస్కా పండుగ వచ్చింది. ఆ పస్కా పండుగ సందర్భంలో చాలా గందరగోళం ఉంటుంది. ఈ పస్కా పండుగ సందర్భంలో ఈయనను పట్టుకుంటే మళ్ళా మనం రాజకీయం చేయాలంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఆయన పట్టుకుంటే జనాలు అన్నారు ఆయననే పొగుతారు. కాబట్టి పస్కా పండుగలో యేసు ప్రభువులను పట్టుకోకూడదు. జనరల్గా నేను ఒక అదే రీతిని చెప్తాను, పస్కా పండుగలో అతను పట్టుకోకూడదు అని వాళ్ళు సైలెంట్గా ఎదురు చూస్తున్నాం. ఒక సందర్భంలో మనం చూస్తున్నాము. మాథ్యూ చాప్టర్ 26:2 2 దినములైన మిమ్మల్ని పస్కా పండుగ వచ్చిందని అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడినకై అప్పగింపబడనని మీకు తెలియదు చెప్పి ఎప్పుడు ఈ మాట యేసు ప్రభు ఎందుకు చెప్పాడు? యేసు ప్రభువు ఈ నో దట్ ఎవ్రీథింగ్. నేను పస్కా పండుగ తర్వాత నన్ను ఈ 2 రోజుల తర్వాత ఈ పండుగ పెంపండుగ అది అయిన తర్వాత నన్ను వారు పట్టుకుంటారు అనే సత్యము యేసు ప్రభువు తెలుసు. బట్ ఈ రోజు కాలంలో మనం కూడా కొన్నిసార్లు సత్యం తెలుసు. అన్యుల మధ్యలో తిరిగినప్పుడు మిమ్మల్ని కొన్నిసార్లు సూచనలు తెలుస్తాయి. అన్నెసరికి మనం మాట్లాడకూడదు. వాళ్ళతో సాహసం చేసినప్పుడు ప్రేమతో ఉండాలి. ప్రేమతో మీకు నచ్చలేనప్పుడు దూరము ఉండదే ఉత్తమము. మరి మీకు సూచన తెలిసినప్పుడు మీరు దూరం ఉండదే ఉత్తమం. మరి దేవుని వాక్యం ఈరోజు దేవుని యేసు ప్రభువుకు తెలుసు, కానీ శిష్యుడికి తెలియదు. మరి ఈ ఒక సందర్భంలో మనం చూస్తున్నాము. సోదరి 2 రోజులు పిమ్మట నన్ను పట్టుకుంటారు అని యేసు ప్రభువుకు తెలుసు. మరి పస్కా పండుగ చేయాలి. ఎక్కడ చేయాలి అన్నప్పుడు మరి కుష్ఠరోగి అయిన సీమోను వాళ్ళ ఇంట్లో వాళ్ళు వెళ్ళారు. ఆ ఇంట్లో వెళ్ళినప్పుడు మీరు పస్కా పండుగ అక్కడ చేసుకుందాము అని ఈ ఒక మత్తయి చాప్టర్ 26లో మనం చూస్తున్నాం. మరి వాట్ ఈస్ ద పస్కా పండుగ అంటే ఏమిటి? మరి పస్కా పండుగ ఎందుకు ఈ యూదు కులస్తులు ఆచరణ చేస్తారు? యూదులు అంటే ఇశ్రాయేలు. యూదు కులాలు యూదు మతస్థులు ఎందుకు ఆచరణ? వాళ్ళని ఒక ఐగుప్త దేశ బానిసత్వం నుండి విడుదల చేశారు దేవుడు. అందుకోసమే వాళ్ళు పస్కా పండుగను చేసుకుంటారు. బానిసత్వం నుండి విడిపించినందుకు యూదులు దాన్ని ఆచరిస్తారు. ఇది ఎన్ని రోజులు ఆచరిస్తారు అంటే మీకు ఆల్రెడీ ఉన్నది కాబట్టి అది ఎక్కువసేపు నుంచి 14 రోజులు అని ఉన్నది కాబట్టి మరి వాళ్ళు ఆచరిస్తారు. ఆ రోజు ఎలాగా ఏంటి అన్నది ఆ మేక అంటే 14 రోజుల తర్వాత వాళ్ళు కోసి దాన్ని అవన్నీ సిస్టమేటిక్ బైబిల్ ఉంది. సమయం లేదు కాబట్టి మరి నెక్స్ట్ విషయాలు వెళ్తున్నాం. పస్కా అనే పేరు ఎలా వచ్చింది అది కూడా మనకి చాలా అవసరం. ఎందుకంటే యేసు ప్రభు కూడా మరి పస్కా పండుగ భోజనం అదంతా ఆచరించారు. మరి ఇక్కడ చూస్తున్నాము ఐగుప్తు దేశం ప్రతి మొదటి సంతానం ఈ పస్కా పండుగ అంటే ఎప్పుడు మోషే ఇశ్రాయేలును వాళ్ళని తీసుకురావడానికి అనేక అద్భుత కార్యాలు చేశాడు. 10 అద్భుత కార్యాలు చేశాడు. 10 అద్భుత కార్యాలు చేశాడు. లాస్ట్ అద్భుత కార్యాలు అది చాలా డేంజర్గా ఉంటుంది. ఆ అద్భుత కార్యాలు మరి ఐగుప్తులో ఉన్న వాళ్ళు పిల్లలు మొదటి సంతానం వాళ్ళు మొదటి సంతానం ఉన్న వాళ్ళు పిల్లలు కానీ వాళ్ళ ప్రాణి వాళ్ళ దగ్గర ఉన్న పశువులు వాట్ ఎవర్ ఇట్ మే బి మొదటి సంతానం వాళ్ళు ఏమయ్యారు? చనిపోయారు. అప్పుడు అక్కడున్న రాజు ఆయనకి ఈ సరిపోయిన లాస్ట్కి ఆ ఇశ్రాయేలుని వదిలేస్తాడు. ఫరో రాజు లాస్ట్కి ఎప్పుడు వదిలేస్తాడు? ఎప్పుడు వాళ్ళ పిల్లలు అంటే ఇశ్రాయేల్ జనాల పిల్లలు సరిపోలేదు కానీ వాళ్ళ పిల్లలు కూడా సరిపోయారు అనుకున్నాం. దేవుని ఇశ్రాయేల్ జనాల పిల్లలు వాళ్ళ దగ్గర ఏమిటువంటి జరగలేదు. కానీ ఫరో
వాళ్ళ పిల్ల అంటే ఐగుప్తు పిల్లలే వాళ్ళ వాటిలో నష్టం జరిగింది, కానీ ఇశ్రాయేల్ దాంట్లో నష్టం జరగలేదు. అందుకోసమే వాళ్ళు ఇవంతా మాకు మంచి చేసిన వాళ్ళు, ఇవన్నీ బంధన నుంచి మమ్మల్ని తప్పించిన దేవా, అందుకోసమే మేము పస్కా పండుగ ఆచరిస్తున్నాము అని. సోదర సోదరి, ఈరోజు చాలా మంది ఈ సత్యము తెలుసుకోవడానికి అనేక మంది మందిరంకి రావాలి, కానీ రావట్లేదు. ఎందుకు రావట్లేదు? కారణం ఒకటి, చాలా మంది లోకాశలో ఎక్కువ ఉన్నారు. మీరందరూ వచ్చారు. ఎందుకు వచ్చారు? దేవుడి సన్నిధికి వస్తే మాకు ఆశీర్వాదము, మాకు దీవెన అని మీరందరూ వచ్చారు. కొంతమంది లేని ఎక్స్క్యూజ్ చెప్తూ, అయ్యా మా పిల్లలు బాగలేదు, అయ్యా మాకు అదైంది. ఒక్కరు రావాలి, కుటుంబంలో ఒక్కరు బాగలేకపోతే భర్తలను రావాలని దేవుడు వాక్యం వింటే మీకు అది జీవము. కానీ ఇంత కేర్లెస్ ఉంటుంది. యేసు ప్రభు సమయంలో అప్పుడు కూడా జనాలు కూడా ఇలాగే ఉన్నారు. ఎక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి అక్కడ తండము జనాలు వెళ్తారు. ఎక్కడ సత్యము వాక్యం ప్రకటిస్తారు అక్కడి జనాలు తక్కువనే వెళ్తారు. కారణం ఒకటి, ఈ జనాలు ఇవన్నీ చూసి నమ్ముతున్నారు. నా అద్భుత కాలం చూసి నమ్ముతున్నారు అంటున్నారు. మీరు అద్భుత కాలం చూసి నమ్మదు కాదు, నీవు చూసి నమ్మవాడికి చూడని నమ్మువాడు ధన్యుడు. అద్భుత కాలం చూసి నమ్మవాడు అనేక మంది ఉన్నారు. అనేస్తే అక్కడికి వెళ్ళిపోతారు. ఇప్పుడు చాలా నిధులు ఉన్నాడు, ఈ ఖచ్చితంగా అనేస్తే చాలు వాళ్ళందరూ పడిపోతారు. అది దేవుడు ఇచ్చిన వరం అనుకోవాలి తప్ప మనం అదే చూసి ఎక్కువ దేని మీద మైండ్ కన్వర్ట్ అయిపోతుంది. మన జీవితంలో వాళ్ళ ఖర్చు మీద అదే అవుతుంది. అదేదో అంజూర పండు అంటారు, పండు మీదనే వాళ్ళు అది తింటే నాకు పిల్లలు పుడతారు అంటున్నారు, అది తింటేనే నాకు అది వాట్ ఈస్ దిస్? దిస్ ఈస్ ఆల్ నాట్. నేను ఎప్పుడు కూడా నిజం చెప్తున్నాను, మీ ప్రార్థన వలని అద్భుత కార్యాలు జరిగించాలి. యేసు ప్రభు ఎప్పుడైనా ఈ బట్టలు ఇచ్చేసి ఇట్లా నేను బట్టలు చూడండి మీరు మంచిగా అవుతారు అన్నాడా? ఏదైనా పండు తినబెట్టి మీరు ఈ పండు తింటే మీరంతా మీకు పిల్లలు పుడతారన్నారా? ఏంటి జనాలు ఎక్కడికి వెళ్తున్నారు, ఏ లోకంకి వెళ్తారు, ఏ అంత నిజంగా వెళ్ళి నేను అందుకే అంటాను, యేసు ప్రభు అడుగుతాడప్పుడు మీరు ఎవరు నాకు తెలియదు, దేవా నీ నామంలో అంజూరు పండ్లు ఇచ్చి పిల్లలు పుట్టారు అంటాడు. నేను కచ్చిపిచ్చి ఇచ్చిన వాళ్ళు స్వస్థపరిచారు, వాళ్ళు నూనె దాపించిన వాళ్ళు మంచిగా అయిపోయారు అంటాడు. వాట్ ఈస్ దిస్? నీవు ఎవరో నాకు తెలియదు, నీవు అక్కడ వెళ్ళి అక్కడ సైతానా నీవు వెళ్ళిపో, నీవు ఎవరో నాకు తెలియదు. ఇవన్నీ అద్భుత కార్యాలు నేను మాత్రం చేయలేదు, నాకు నీవెవరో తెలియదు. ఇటువంటి ఆచారంలో వెళ్తున్నారు సమాజంలో. సోదరు చెప్పే వాళ్ళు ఎవరున్నారు? అందరూ కూడా ఇదే ఆచారంలో వాళ్ళు కూడా అదే పాలన చేస్తున్నారు. లడ్డు తెస్తున్నారు, లడ్డు తినడానికి పిల్లలు పుడతారు అంటున్నారు. లడ్డు ఇస్తున్నారు, ఇంకొకటి ఏదో ఒక తాళింపు పండు ఇస్తున్నారు, వాళ్ళు కూడా చేస్తారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ మీ? అందుకే జనాలు చాలా మంది దేవుని రాజ్యం గురించి చింతిస్తలేదు. దేవుని రాజ్యం గురించి ఎవరు చింతిస్తలేరు? చాలా మంది, అనేక మంది వెళ్ళేవాళ్ళు అనేక మంది, కానీ రక్షణ పొందేవాళ్ళు కొంతమంది సోదరు. ఈరోజు అటువంటిది బిలీవ్ చేయవద్దు. ప్రార్థన ద్వారానే మీకు రక్షణ కలుగుతుంది. ప్రార్థన ద్వారానే మీకు అద్భుత కార్యాలు, యేసు నామములో అద్భుత కార్యాలు ఆయననే జరిగిస్తాం. ఈరోజు మనం చూస్తున్నాము, వాక్యంలో మనం చూస్తున్నాము పస్కా. దేవుడు కూడా పస్కా పండుగ మనం ఆచరించినప్పుడు ఆ పస్కా పండుగ తర్వాత ఏమేమైందో మీకు తెలుసు. యోగుతోని కూడా తనతోని తిరిగిన యోధు డబ్బుకు ఆశపడి
యేసు ప్రభువును అప్పగించారు. నిజంగా సోదరు ఈరోజు అనేక మంది డబ్బు గురించి ఆలోచన చేసి అనేక మంది ఇటువంటి సేవలు చేస్తున్నారు. దేవుడు నన్ను ప్రేమిస్తాడు, వాడు ఈ లోకము ఏది కూడా ప్రేమించాడు. ఈ సత్యం చాలా మందికి తెలియదు. నన్ను మించి ప్రేమించేవాడు నా వాడు కాదు. మరి ఎవరు చూసి ఇవన్నీ అనుకుని కారణం చేస్తున్నాం? దేవుడు వాక్యంలో ఉన్నది. టీవీలో మనం చూస్తున్నాం, గంటల గంటల సేపు వాళ్ళ అడ్వర్టైజ్మెంటే ఉంటుంది. జనాలు అట్లా తయారైపోతున్నారు. సోదరులు ఈరోజు మీరు తెలుసుకోవాలి, అటువంటి దానికి వెళ్ళవద్దు. అటువంటి దాంట్లో మీరు వెళ్ళొద్దు. ఎక్కడ సత్యమైన వాక్యం ఉండదు. దైవ సేవకుడు ప్రార్థన చేసినప్పుడు ఆయన ఎక్కడ స్వస్థపరచబడతాడో అక్కడి దేవుడు ఉంటాడు. ప్రార్థన యేసునామములో ప్రార్థన చేస్తే మీకు పిల్లలు పుట్టరా? యేసునామములో ప్రార్థన చేస్తే మీకు స్వస్థపరచబడలేరా? యేసునామములో ప్రార్థన చేస్తే దయ్యములు వెళ్ళగొట్టలేరా? వెళ్ళగొడతారు. యేసునామములో అన్ని నామములకి పరిణామం కలిగిన యేసునామమే. కానీ ఇప్పుడు అనేక మంది దైవ సేవకులు ఇవన్నీ యేసునామం వదిలేస్తారు. ఆ పండుగ తెస్తారు, పండుగ ద్వారా యేసునామం అంటారు, ఇంకొకటి దాంట్లో యేసునామం అంటారు. ఎక్కడ ఉంటుంది సమాజం? సోదరి ఈరోజున మీరు గ్రహించాలి, సత్యం మీరు గ్రహించాలి. మరి మనం చూస్తున్నాం, సమయం పరిగెత్తుంది. నిర్గమకాండము 13:15 ఫరో మనలను పోనీయకుండా తన మనసును కఠినపరుచుకునగా యెహోవా మనుషులు నిర్గమకాండం 13:15 వచనం. ఫరో మనలను పోనీయకుండా తన మనసును కఠినపరుచుకునగా యెహోవా మనుషుల తొలి సంతానం, జంతువులు తోలి సంతానం ఏమి, ఐగుప్త దేశంలో తోలి సంతానం అంతయు చాలా సంపాదించాను. మరి దేవుని శాపము ఎవరి మీద ఎలా వస్తుందో తెలియదు. సోదరులు నేను అనేక సందర్భాలు చెప్తూనే ఉంటాను. దేవుడు కోపము ఎప్పుడు వస్తుందో తెలియదు. బీ కేర్ఫుల్. ఈరోజు మనం చూసినాం, దైవ సేవకుడు అని సంపూర్ణీయపడినాడు, చంపేశాడు. అది ఏమో తెలియదు కానీ ఆయన చంపేశాడు, ఇంకోటి చేశాడు, వాటర్ పెట్టినది అది దేవుని చిత్తం. కానీ అందుకే జాగ్రత్త ఉండండి, జాగ్రత్త ఉండండి. మీతోనే ఉంటారు, మీతోనే తిరుగుతారు, మీతోనే తింటారు. మిమ్మల్ని ఎక్కడైనా పట్టేయాలని చూస్తున్నా, మీ కుటుంబంలో ఇబ్బంది కలగ చేయాలని చూస్తూనే ఉంటాం. అందుకే బీ కేర్ఫుల్. ఈరోజు వాక్యంలో చూస్తున్నాం మనం, మత్తయి 26:6-7 వచ్చినప్పుడు మనం చూస్తున్నాము. యేసు పెద్ద నీరు కుష్ఠరోగి అయిన శ్రీమాన్ ఇంటి ఉన్నప్పుడు ఒక స్త్రీ నీకిలు విలువగల అత్తారు పుట్టి తీసుకొని ఆయన యుద్ధకు వచ్చి ఆయన భోజనము కూర్చుండగా దానిని ఆయన తల మీద పోషించాల్సి. మరి ఎందుకు ఆమె అంత విలువైన అత్తరం తెచ్చి ఆయన మీద పోషారు? ఈ రెండు సందర్భాల్లో మనం చూస్తున్నాం. ఒక మగ్గంగా మరి ఆమె దయ అదిదా అయినప్పుడు ఆమె కూడా నెక్స్ట్ సందర్భంలో మనం చూస్తాం. యోహాను 12:3 మనం చూస్తున్నాం. యోహాను 12:3 అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటమాంసి అత్తారు ఒక్క సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పోసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచి
ఇల్లు అత్తారు వాసనతో నిండే నీళ్ళు వాసనతో నిండాలి. చూడండి, మరి ఇద్దరు స్త్రీలు, ఒక స్త్రీ ఆమె తల ఎంటికలతో ఆయన పాదం శుభ్రం చేస్తుంది. ఎందుకు అంత శుభ్రం చేస్తుంది? కారణం ఒకటి, యేసునున్న ప్రేమ చూసింది, యేసునున్న దయ చూసింది, యేసునున్న కరుణ చూసింది. ఆమె అనేక రీతిగా పాపమైన పనులు ఉన్నప్పుడు ఆమె, మరి అది డీటెయిల్గా నేను వెళ్ళలేదు కాబట్టి, ఆయన మీద అంత దయా కరుణ తల ఎంపిక నుంచి చూసిందంటే అది ఎంత యేసు ప్రభుని ప్రేమిస్తుంది. ఆమె ఉన్నామే కాదు, ఆమె కోటీశ్వరులు కాదు. ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ గురించి, వాళ్ళ కుటుంబం గురించి ఎప్పుడు ఆలోచన చేస్తారు. ఇయ్యాలనే మనసు ఉండదు సోదరు సోదరు. ఉన్నవాడు ఎప్పుడు ఉన్నవాడే ఉంటాడు, లేనివాడు ఎప్పుడు లేనివాడే పోతాడు. వాక్యం ఉన్నది. ఉన్నవాడు ఎప్పుడు కూడా వాడు రోజు రోజు పెరుగుతుంటుంది. ఎందుకు పెరుగుతుంది? ఇది సత్యం చాలా మందికి తెలియదు. ఎందుకు పెరుగుతుంది? కారణం ఒకటి, ఆయన ఏలోకమే ప్రేమించడు కాబట్టి ఏలోకు సిరి సంపత్తు ఈ సైతాన్ అనేది రోజు రోజుకు పెంచుతుంటారు. ఆ పెంచినప్పుడంతా ఏమైందంటే ఆయన లోకాశ, శరీరాశ, జీవపు నమ్మలు ఆయన పడిపోతాడు. అప్పుడు సైతానికి రోజు రోజు ఆయనకు సంతోషమైంది. ఎందుకంటే ఈయన ఒక ఆయన నాతోనే వస్తున్నాడు, ఈ కుటుంబం కూడా నాతోనే ఉంటుంది కాబట్టి ఆయనకు యేసు ప్రభు నుంచి ఉన్న బంధుత్వాలను డైలీ కట్ చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఈయన ఆస్తి అంతస్తు చూసుకుంటాడు, దాంట్లో బిజీ అయిపోతాడు. ఎవరికి సాయం చేసేది లేదు, ఎవరికి అన్నం పెట్టేది లేదు, ఎవరికి ఏంటి, నా కొడుకు, నా పిల్లలు, నాకు బిర్లా అబ్బాయి వాళ్ళందరూ ఎలా ఉన్నారు? అది చేస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. కాదు, వాళ్ళకి దేవుని రాజ్యంలో లేదు. అదే గరీబుడు ఉన్నదాంట్లో దానం చేస్తూ, డబ్బు ఉన్నవాడు నేను డబ్బులు పంపిస్తేనే వాళ్ళందరూ వస్తారు. డిఫరెన్స్. వీళ్ళు ప్రేమతోనే వస్తారు, వాళ్ళు డబ్బు ఆశించి వస్తారు. అందుకోసమే సోదరి మన బీదలు ఉన్నాము అని భయపడవు. నీవు దేవునిలో ఉన్నావా లేదా, నీవు నిత్య రాజ్యము మాకు దొరుకుతుందా లేదా, అది ఇంపార్టెంట్. మరి ఆమె ఎంత బీదలు స్థితిలో ఉంటే కూడా తనలో ఉన్న ఒక విలువైన నూనె, వాసన కలిగిన నూనె అత్తరు అంటే చాలా విలువైన సెంట్ అంటాం మనం జెరూసలేం ఏరియాలో. అక్కడ ఏమీ లేదు, ఎక్కువ సెంటే వాల్యూ. ఆ సెంటే సేల్ చేస్తారు ఎక్కువ బట్టి. మేము వెళ్ళినాం సెంట్ వెళ్తే, నేను అప్పుడు ఒక 20-30 వేలు సెంట్ తెచ్చిన. కానీ ఎవరి చక్కగా ఇయ్యలేకపోయింది ఏమో ఏదో తెలియదు. కానీ సెంటే ఇక్కడ వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆడ సెంట్ కొట్టారు. అంత వాల్యూ ఆ ఏరియాలో సెంట్. ఎవరైనా వెళ్ళండి జెరూసలేము, ఇజ్రాయెల్ దేశంకి వెళ్తే కంపల్సరీ సెంట్ తీసుకుని వస్తాం. వాళ్ళు చక్కగా తీసుకొని పోతారు ఆ షాపు. మీరు అడగకుండా కూడా ఆ షాపు తీసుకొని పోతారు. సోదరు ఆమె దగ్గర ఏది, కానీ ఆమె దగ్గర ఉన్నది ఒక పేదమైన ప్రేమ. ఆ ప్రేమ ద్వారా ఆమె తన ఎంపికలను ఎక్కడి కూడా ఎలాంటి అనుమానం లేకుండా, ఈయన నిజమైన దేవుడు కుమారుడు, ఈయన రక్షకుడు, లోక రక్షకుడు, తన కాలు ఆ యేసు ప్రభు కాలను చూస్తూ కన్నీరుతోనే చూస్తూ ఏడుస్తూ, నేను ఎన్నో పాపాలు చేసిన ఆమె కన్నీరుతో ప్రార్థన దేవుడికి చేస్తున్నామా? ఈరోజు దేవుడు నీతోనే నాతోనే మాట్లాడుతున్నాం. మేరీ ఆమె మరియా చేసిన అది ఇంకొక ఆమె ఏం చేసిందంటే, ఆమె ఆ ఒక విలువైనది ఆమె తల మీద అది రాబోయే రోజులు యేసు ప్రభువు దేని గురించి సూచన అంటే ఆయన పునరుత్థానం, మరణం. చూడండి,
యోహాను చాప్టర్ 12:5 ఈ అబ్తారు ఎందుకు 300 దినాలకు అవి బీదలకు ఇవ్వబడం, ఇవన్నీ మీకు తెలిసిన విషయం. ఇదంతా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అంటే ఎవరైనా ఇట్లానే అంటారు, అయ్యా ఎందుకు మీరు వాళ్ళకి అందరికి ఎందుకు ఇస్తున్నారు, మీరు మంచి బిల్డింగ్ కట్టుకోవచ్చు కదా, మంచిగా ఏదైనా కారు కొనవచ్చు కదా. ఉన్నవాళ్ళు ఎవరైనా ఇస్తా ఉన్నారనుకోండి, ఒకరు ఎవరికో లేని వారికి సహాయం చేశారనుకోండి, ఎందుకు చేస్తారో కానీ మీరు చూసుకోవచ్చు కదా. అటువంటి సామాన్యంగా మానవ దృష్టిలో అంటారు. ఆ రోజులు కూడా శిష్యులు కూడా ఆ మాట పలికారు. యేసుతోని ఉండి కూడా ఆ సత్యము తెలిసి కూడా, అమ్మ నేను ఇంత వాల్యూ 300 దినాలు ఇది మరి ఒట్టిగా వేసిన పడేసిన ఆయన మీద నీకేం లాభం వచ్చింది అంటే, ఏమన్నా లాభం వచ్చింది, ఏం లేదు కదా అన్నప్పుడు ఈ అమౌంట్ ద్వారా ఎవరికైనా అమ్మితే, ఈ అడ్డలు ఇది తీసుకొని సెంట్ అమ్మితే నీకు మంచిగా పైసలు వస్తున్నాయి, అనేక మంది బీదలకు సాయం చేస్తే నీ నామము మంచిగా పేరు వస్తుంది కదా అనుకొని శిష్యులు అనుకున్నాను. ఆ విషయము యేసు ప్రభు గ్రహించాడు. వాళ్ళ మనసులో ఉన్న అంతరంగ విషయము యేసు ప్రభు గ్రహించాడు. మనము కూడా బీ కేర్ఫుల్, ఎప్పుడు గ్రహించాలి. ఒక మనిషి బిహేవియర్ చూస్తేనే తెలిసిపోతాం, ఈయన మంచోడా చెడ్డోడా, ఈయన బిహేవియర్ ఎలా ఉంది, ఈయన నడక ఎలా ఉంది, ఈయన నుడి ఎట్లా ఉంది, ఎలా మాట్లాడుతున్నాడు. యూ హ్యావ్ టు ఆల్వేస్ అబ్జర్వ్. ఒక మనిషిని కూడా మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేయాలి. గుడ్డిగా ఎవరు నమ్మొద్దండి సోదరి. యేసు ప్రభు కూడా అబ్జర్వ్ చేశాడు. చూద్దాం మా శిష్యులు ఏమంటున్నారు అని సైలెంట్ ఉన్నాడు. కానీ వాళ్ళ మనసులో ఏమున్నది, అది మేము పిచ్చిది, మేము పిచ్చిది. ఎవరికైనా అమ్మితే దీనికి మంచి లాభం వస్తుంటే కదా, ఇది పేరు బీదలకి. అప్పుడు యేసు ప్రభు గురించి, బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉంటారయ్యా, బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉంటారు. నేను ఉండను కదా, నేను ఉండను. చూడండి సత్యం. యేసు ప్రభు ఎప్పుడు కూడా ఎక్కడ ఏం మాట్లాడాలో, ఎక్కడ ఏం మాటలు పలకాలో, అటువంటి దేవుని కుమారునికి అటువంటి ప్రాబ్లం వచ్చినప్పుడు నీకు నాకు రాకుండా ఉంటాయా? మనం ఎక్కడికి సమాధానం చెప్పాలంటే రాదు, చక్కగా ఎవరికి కరెక్ట్ ఆన్సర్ ఇవ్వకుండా రాదు. కొన్ని సందర్భం సిచ్యువేషన్ వస్తుంది. 100 మంది 50 మంది వచ్చారు నిలబడేందుకు, మాట్లాడినప్పుడు ధైర్యం రాదు. దేవుడు నీతోనే ఉంటావు. 100 మంది కానీ 1000 మంది కానీ నువ్వు మాట్లాడగలవు, మాట్లాడతావు. ఆ శక్తి దేవుడు ఇస్తాడు. అది చూస్తున్నాము. మరి యోహాను మత్తయి 26:12 ఏమి అత్తారు నా శరీరం మీద పోసి నా భూస్థాపత నిమిత్తము దేనిని చేశాను. చూడండి దేవుడు ప్రపోజ్ ఎట్లా ఉంది. ఏది కూడా వ్యర్థం కాదు. మీరు దేవుని పని చేసినప్పుడు మీకు ఏది కూడా వ్యర్థం కాదు. మీరు యేసు నామములో 1 రూపాయి కూడా మీరు ఎవరికైనా సహాయం చేస్తే కూడా అది అకౌంట్ ఏమైనా దేవుని దగ్గర ఉంటుంది. సంఘానికి కానీ సేవకులు కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి, మీరు దేవుని నామములో 1 రూపాయి కూడా మీకు ఈరోజు నాకు దేవుని నామం ఇవ్వకుండా నాకు ఏదో ఒక 1000 రూపాయలు జాగ్రత్త మెప్పు కావాలనుకుంటాక నేను ఎవరో వడ్డీకి ఇచ్చారనుకోండి, అది మీకు మంచిగా కలగదు. దేవుని నామములు ఇవ్వాలి. నువ్వు సేవ చేస్తున్నావు, ఇటువంటి వాళ్ళకి మీరు సహాయం చేయండి అని దేవుని నామములు ఇస్తే అది నీకు ఆశీర్వాదం, నీ కుటుంబం కూడా ఆశీర్వాదం. నేను చెప్పిన ఒకసారి బ్యాంకులో ఒకసారి మేడంకు ఆమె దేవుని నామంలో 3000 ఇచ్చింది. దేవుని నామంలో 3000 ఇచ్చింది. అది నేను దేవుని నామంలో నేను పెట్టుకోలేదు, నేను దేవుని నామంలో సేవకులకి పంచిన. అదే అండి ఆశీర్వాదం అంటే. మరి దేవుడు అప్పుడే మాట్లాడతాం, ఒట్టిగా మాట్లాడతాం. క్రియలే విశ్వాసం మృతులతో సమానం అన్నప్పుడు మన క్రియలు కనిపించాలి దేవుని సన్నిధిలో. ఇంతమంది మీరు వస్తున్నారంటే మీకు సత్యం తెలుసు కాబట్టి వస్తున్నారు. ఒట్టిగా గుడ్డిగా ఎవరు రారు. రాలేని వాళ్ళ గురించి నేను చింతించదు, ఉన్న వాళ్ళ గురించి ఆలోచన చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని కుటుంబం దీవిస్తాను. యోహాను రాసిన 19:39
మొదటి రాత్రి వేళ ఆయన యుద్ధకు వచ్చిన నికోదేము కూడా మూలంతో కలిపిన ఆగారు రమారమి 170 షేర్లు ఎత్తు తెచ్చాడు. నికోదేము గురించి మీకు తెలుసు. నికోదేము ఆయన అనుకున్నాడు, నేను అన్నీ చేసినాను, నేను అన్నీ కరెక్ట్ చేసుకొని వస్తున్నాను, నేను నిత్య జీవికి పోవాలంటే నేను ఏం చేయాలయ్యా? నేను దాన ధర్మం చేసిన నీ మొత్తం 10 కమాండ్మెంట్ ప్రతి ఒక్కటి కూడా నేను చాచ తుప్పకుండా నేను ఫాలో చేస్తున్నాను, నేను అన్నీ చేసినాను, దాన ధర్మంలో అన్ని విషయాలు అన్ని ఏమి చేయడు, దేవుని పనిలో ఏమి చేయాలి అవన్నీ చేసినాను. కానీ నాకు ఒక క్వశ్చన్ నీకు అడుగుతున్న దేవా, నేను నిత్య జీవకి వెళ్ళాలంటే నేను ఏం చేయాలి? కానీ యేసు ప్రభు అంటారు, నీవు అన్నీ కరెక్టే చేసినావు, కరెక్టే, కానీ నీకు ఒకటి తక్కువైంది, మనకి ఒకటి తక్కువైంది. నీకున్న ఆస్తి అన్ని అమ్మి పేద ప్రజలకు పంచి నన్ను వెంబడించు. నీ ప్రాపర్టీ అన్ని పంచి నన్ను వెంబడించు అంటే ఆయన మోరి కింద తీసుకుని నాకున్న 1 ఆస్తులు ఉన్నాయి, ఎన్నో ఆస్తులు నేను అనుకుంటున్నాలా? ఎస్, అనేక మందికి సడన్లీ ఇది ఆస్తి ఇవ్వడండి ఎవరికి? అది చెప్పడానికి చాలా ఈజీనే ఉన్నది, చెప్పడానికి చాలా ఈజీనే, కానీ జీవితంలో నడవాలంటే చాలా కష్టమైన పని. సంవత్సరం ఎప్పుడు నీవు ఆస్తి గురించి చింతించవంటే ఏ రోజు నీవు దేవునిలోనే లీనమై ఉంటావో, when you are received Christ as a savior, నీ పర్సనల్ సేవియర్ అని నీ మొత్తం సర్వమును త్యాగం చేసినప్పుడు ఈ శరీరాశ, లోకాశ, జీవపు డంబం ఇవి ఏమున్నాయి ఇవన్నీ వద్దు అన్నప్పుడు మాత్రం మీకు ఈ ఆస్తి కానీ అంతస్తు కానీ సుందరమైన వైభవమును నీ భార్య కానీ నీ పిల్లలు కానీ ఏది కూడా నీవు ఆలోచించే అన్ని వ్యర్థమే, సమస్తము వ్యర్థమే, సూర్యుని కింద ఉన్నది అంతా జీరోమే అనుకున్నావు. దెన్ ఓన్లీ యువర్ గెటింగ్ నిత్య జీవం. అప్పుడు నేను ఈ లోకం కావాలి, నేను ఏదో సరే అవ కావాలి, పువ్వ కావాలి అంటే ఎలాగ దొరుకుతుందయ్యా? ఎలా దొరుకుతుంది? నీకు అవ కావాలి, పువ్వ కావాలి, ఏదో ఒకటి కావాలని కోరుకో. ఇవి లోకమను ప్రేమించు, లేకపోతే నన్ను ప్రేమించు. ఇవి 2 కావాలంటే నీకు ఏడ దొరుకుతుంది. అందుకే లోకమను ప్రేమించాడు. నికోదేము లోకమను ప్రేమించాడు కాబట్టి ఆయన తన ముఖము కిందికి తీసుకొని వెళ్ళాడు. కొన్ని సంవత్సరాలు 1 or 2 years వాట్ తెలియదు, కానీ అన్ని సంవత్సరాలు 1 or 2 years ఎప్పుడైనా కావచ్చు. కానీ ఆయన సత్యం తెలుసుకున్నాడు. ఆయన ఆస్తిమంతుడు ఉన్నాడు కాబట్టి మళ్ళీ ఆయన చనిపోయిన తర్వాత ఆయన సమాధికి ఆయననే ఏమిచ్చాడు చూడండి. ఆయన ఏమిచ్చాడు? ఆయన రాత్రి వేళ ఆయన యుద్ధంకు వచ్చిన నికోదేము కూడా పూలముతోనూ కలిపిన 150 షేర్లు ఇచ్చాడు. 150 షేర్లు అంటే ఎన్ని లక్షల కోట్లు అవుతుంది. అది చాలా వాల్యూ. ఇంత సెంట్ అయితే ఎంత ఉంటుంది, అంత దేవునికి ఉచితంగా ఇచ్చాం. మరి రేపు నేను ఎవరైనా చచ్చిపోయినప్పుడు జనరల్గా మరి ఇటువంటి కార్యక్రమాలు డొనేట్ చేసేవాళ్ళు ఉంటారు. ఎందుకుంటారు? నీ క్రియలు బట్టి జనం నిన్ను కొనియాడుతారు. నిన్ను కొనియాడినప్పుడు దేవుని నామము కూడా మరి ఏమైతుంది? ఆయనను కూడా కొనియాడబడుతుంది. అంటే చూస్తున్నాం సోదరులు ఈరోజు చూస్తున్నాం. నికోదేము మాట్లాడాడు. ఒక సందర్భంలో ఆయన మాట్లాడినప్పుడు యేసు ప్రభు సత్య దేవుడు, ఈయన అద్భుతకరుడు, ఈయన ఆలోచనకర్త అని ఆయన తెలుసుకొని అప్పుడు ఆయన వచ్చి ఆయన సమాధి భూస్థాపిత కార్యక్రమానికి సహాయం చేశాడు. అంటే అది జరిగింది ఆ రీతిగా. సోదర దేవుడు నేను ఎలాగ ఉంటున్నాను? నిజంగానే మనం యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించి రెగ్యులర్గా మనం చర్చకు వస్తున్నామా? సంఘంలో అన్ని విషయాలు పాలు పంచుకుంటున్నామా? సంఘంలో ఏ ఇబ్బంది వస్తే కూడా మేము ఉన్నాము అని ఒక బలమైన విశ్వాసంతో మనము మరి వస్తున్నామా?
ఇదే ఈ లోక ప్రేమించే వారి లెక్క నా ఇల్లు, నా పిల్లలు, నా సంసారం ఉండాలి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సంఘం కూడా మీకు చాలా ఇంపార్టెంట్. సంఘం కూడా మీరు ప్రేమించండి. దేవుడు మిమ్మల్ని ఎప్పుడు మన దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. దేవుడు